ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ప్రభుత్వ శాఖల్లో నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్ లెడ్జర్ బుక్స్, అధికారిక రికార్డులను పరిశీలించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, సమాచార హక్కు చట్టం గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యానికి గురైందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,000 కేసులు పెండింగ్లో ఉండటం అధికారుల లోపభూయిష్ట నిర్వహణకు నిదర్శనమని తెలిపారు. ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయాలనే సంకల్పమున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగడం లేదు. ప్రజలు హైదరాబాద్కు వచ్చి ఆర్జీ చేయాలంటే పెద్ద సమస్య. అందుకే మనమే జిల్లాల్లో పర్యటించి తనిఖీలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టంలోని 41 సెక్షన్ ప్రకారం 17 సెక్షన్లు ఏ దఫ్తరు కార్యాలయమైనా ప్రజలతో పంచుకోవాల్సిన బాధ్యత ఉందని, ఈ సమాచారాన్ని 120 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని అందించకపోవడం వల్లే కొందరు దుర్వినియోగం చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. అంతేకాక సంతాన సాఫల్య కేంద్రాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా ఏర్పడుతున్న వీటి వల్ల సామాన్యులు మోసపోతున్నారని, అధికారులు నిఘా పెట్టకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ఆర్టీఐ యాక్ట్ను ప్రభుత్వ శాఖలు, అధికారులు పూర్తిగా మర్చిపోయారు. నిన్న జిల్లాలో ఇంటరాక్షన్ సెషన్ పెట్టాం. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రతి కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ఉండాలి. అంతేగాని పారదర్శక పాలన సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. చివరగా ప్రభుత్వ యంత్రాంగం త్వరలోనే చైతన్యవంతంగా మారి ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. సమాచార హక్కు చట్టం గత కొన్ని సంవత్సరాలుగా అది కొంత నిర్లిప్తతకి, నిర్లక్ష్యానికి గురైంది అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పైగా కమిషనర్ లేకపోవడం వల్ల కొంత ప్రభుత్వ యంత్రాంగంలో కావచ్చు, లేదంటే ఓవరాల్గా అది ఆర్టీఐ యాక్టివిస్టులో కూడా కొంత నిరుత్సాహాలు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కేసులు దాదాపుగా పేరుకుపోయినాయి. కమిషనర్ లేకపోవడం వల్ల సెకండ్ అప్పీల్కి వచ్చిన కేసులన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి. అట్లా 17,000 కేసులు పెండింగ్లో ఉండటం వల్ల దాంతో సహజంగానే అధికారులందరికీ కూడా కొంత నిర్లక్ష్యం వచ్చే అవకాశం, నిర్లిప్తత వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది మాకు కూడా కొత్తగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టాక మేము కూడా సమీక్ష చేశాం. ఇన్ని కేసులు ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, రెండోది అధికార యంత్రాంగంలో కూడా ఉన్నటువంటి స్తబ్దతను ఎలా తొలగించాలి అనే దాని మీద కొంత సమీక్ష చేసిన తర్వాత దీని పరిష్కారం కొంత ప్రభుత్వ యంత్రాంగాల్లో చట్టాన్ని అమలు చేయాలని అనుకున్న నిర్లక్ష్యము, ఒక లెథర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళని ఆ రకంగా సమాధానాలు సరైన టైంలో ఇవ్వటం లేదు అనేటువంటిది మా దృష్టికి వచ్చినప్పుడు కొంత జిల్లాలకు వెళ్ళాలి, జిల్లాల్లోనే ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి. ఆ రకంగా కేసుల్ని త్వరితగతిగా మరి వీటిని పూర్తి చేయాలంటే అందరూ హైదరాబాద్కే రావాలి అంటే భద్రాచలం నుంచో, వెంకటాపురం నుంచో, మరి సుదూర ప్రాంతాల నుంచి అప్లెంట్ రావాలన్నా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన అధికారులు పిఏఓ కానీ, ఫస్ట్ అప్లెంట్ అథారిటీ కానీ రావాలన్నా వారికి కూడా అనవసరమైనటువంటి కొంత ఇబ్బంది కలిగే అంశం. రెండోది వారికి అవకాశాలు లేకుండా మనమే జిల్లాలకు వెళ్ళి చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి గత కొద్ది రోజులుగా మేము జిల్లా పర్యటన కమిషనర్లు చేస్తున్నాం. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మెదక్ జిల్లా, అలాగే నిన్న ఖమ్మం జిల్లాలో కూడా మరి పర్యటించడం. ఆ సందర్భంగా పిఏఓలు కానీ, ఫస్ట్ అప్లెంట్ అథారిటీ కానీ అసలు ఆర్టీఐ యాక్ట్ గురించి కూడా మర్చిపోయారు ఒక రకంగా చెప్పాలంటే అధికార యంత్రాంగం కూడా. ఎందుకంటే ఎవరైనా గుర్తు చేసేవాళ్ళు, ఎంటబడేవాళ్ళు, పర్యవేక్షణ ఉంటే కొంత బాధ్యత ఉంటుంది. పర్యవేక్షణ లేనప్పుడు కొంత నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మనమైనా ఎవరైనా మనం చూస్తుంటాం. కాబట్టి ఆ పర్యవేక్షణ ఉండాలి అనే దాంతోనే నిన్న ఇంటరాక్షన్ సెషన్ పెట్టి వాళ్ళని హెల్ప్ చేయడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినటువంటి దరఖాస్తులు చేయాలి, ఎప్పటికప్పుడు వారికి ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటిది చెప్పడంతో పాటు ఇవాళ కొంత చూద్దాం, అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఒక ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా పిఏఓలు,
వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఫస్ట్ అప్లైంట్ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఏపీఐఓ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు, ఈ ముగ్గురు పేర్లు వాళ్ళ మొబైల్ నెంబర్ డిస్ప్లే చేయాలి. అట్ ద సేమ్ టైం ఆర్టీఐ యాక్ట్ 41B లో 17 అంశాలు ఉంటాయి. ఈ 17 అంశాల్లో ఆ అంశాలకు సంబంధించిన ఏ అంశాలు రికార్డ్స్కి సంబంధించింది కానీ, అధికారుల యొక్క పనికి సంబంధించింది కానీ, అట్లాగే పిఏఓకి వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య కానీ, దరఖాస్తుల సంఖ్య ఎంత, వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ల సంఖ్య ఎంత, ఇలా మొత్తం 17 అంశాలు డిస్ప్లే చేయాలి. దాని సిగ్జెంట్ చార్ట్ కింద 1, 2, 3, 4, 5, 6 అని 17 చేయాలనేది ఇది ఇవాళ ఇది కాదు. 2005లో పార్లమెంట్ ఆమోదించిన చట్టంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది 120 రోజుల్లో మరి ఇవన్నీ అమలు చేయాలి అనేటువంటిది. అంటే 2005 తర్వాత 120 రోజులు, అంటే చట్టం వచ్చినప్పటి నుంచి 120 రోజులు అమలు చేయాలని మనం అనుకున్నా. సరే, ఇవాటికి నేను ఇంతకు ముందే మన మీడియా మిత్రులు ఉన్నారు, డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో తనిఖీ చేయడం జరిగింది. చేస్తే కేవలం పిఐఓ, ఏపీఐఓ, అదేవిధంగా ఫస్ట్ అప్లైంట్ అథారిటీ ముగ్గురు పేర్లు, వారి మొబైల్ నెంబర్లు మాత్రం డిస్ప్లే చేశారు. సిగ్జెట్ చార్ట్ డిస్ప్లే చేయలేదు. సరే, దానికి వాళ్ళు కారణం చెప్పారు. ఆఫీస్ షిఫ్ట్ అయిన ఇంతకుముందు పాత కలెక్టరేట్లో ఉన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు కొత్త కలెక్టరేట్ వచ్చాక అది చేయలేదు. కొత్త కలెక్టరేట్ ప్రారంభం కూడా నాకు తెలిసి 2 years దాటింది అనుకుంటాను. సరే, పాత కలెక్టరేట్లో ఉన్నది తీసుకొచ్చి పెట్టచ్చు, అంటే అప్డేట్ చేయాలి. అంటే తీసుకొచ్చి పెట్టడం అంటే 2005లో పెట్టిందే సంఖ్యనే ఉంటే కుదరదు. ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క హైరార్కీ మారచ్చు, అదేవిధంగా వచ్చిన అప్లికేషన్ సంఖ్య మారచ్చు, డిస్పోజ్ చేసిన సంఖ్య మారచ్చు, ఇంకా ఇతరటువంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు కూడా పెట్టడం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సిగ్జెట్ చార్ట్ అంటే ఒకసారి పెట్టి వదిలేసేది కాదు. దాంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన కొన్ని మార్పులు చేస్తే ఆ మార్పులు కూడా పెట్టాలి. కాబట్టి ఇందాక మనం డిఎంఎన్హెచ్ఓలో అది ఆ లోపం కనపడింది. ఆ లోపాన్ని డిఎంఎన్హెచ్ అధికారులు, అంటే ఆమె ఫీల్డ్లో ఉంది, జిల్లాధికారి అన్న తర్వాత మనం వారి నోటీసు కూడా మీ దాంట్లో ఇది లేదని ఫోన్లో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి కరెక్ట్గా ఉంటే డిఎంఎన్హెచ్ఓ కానీ ఎవరైనా మన ఇటీవల కాలంలో చూస్తున్నాం, సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన నిర్లక్ష్యమే అవతల వాళ్ళకి బ్లాక్ మెయిలర్స్ కానీ, అవినీతి పనులు కానీ, మీరు నిజాయితీగా, నిబద్ధతగా, నీతిగా మనం అధికారులు ఉండి సిగ్జెట్ చార్ట్లో ఎప్పటికప్పుడు పారదర్శకమైనటువంటి పాలన, మనం ఇది పారదర్శకంగా ఉంది, అకౌంటబిలిటీ ఉంది అని మనం అనుకుంటే ఇతరులు కూడా తప్పు చేయడానికి భయపడతారు. మనం ఏదైనా తప్పు లేకపోయినా మీరు ఏదైనా తప్పు చేయలేదని మీరు అనుకుంటారు. తప్పు చేయనప్పుడు మనం సిగ్జెట్ చార్ట్ పెట్టాలి. సిగ్జెట్ చార్ట్ పెడితే దాంట్లో పారదర్శకంగా అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా పారదర్శకంగా ఇవి అంశాలని ఉంటాయి. అవి లేకపోవడం వల్ల కొంత మిస్టేక్స్ జరిగే అవకాశం ఇటీవల కాలంలో చూస్తున్నాం. మన ఈ జిల్లా కూడా సీఎంఆర్ఎఫ్ కింద కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, లేదు అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి ఇటీవల కాలం ఎంక్వైరీ, లోతైన ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్నగాక మన సంతాన సాఫల్య కేంద్రానికి సంబంధించిన ఫెర్టిలిటీ సంబంధించిన కూడా చూస్తున్నాం. ఏ రకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయో, ఏ రకమైనటువంటి, అంటే ఒక బలహీనత, పిల్లలు లేరు అనేటువంటి ఒక బలహీనతను అడ్డం పెట్టుకోవాలి. వారి యొక్క సహజంగానే పిల్లలు కావాలని కోరుకుంటుంది. దత్తత తీసుకోవడం కన్నా తమకే పిల్లలు పుట్టాలని కోరిక కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో ఇటీవల కాలంలో పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుంది. వాటికి లైసెన్స్ ఉందా లేదా చెకింగ్ ఉన్నట్ల, అసలు ఎన్ని ఇప్పుడు ఎవరిని అడుగుతారు ఆర్టీఐ కింద, అది కూడా ఎన్ని సంతాన సాఫల్య కేంద్రాలు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు డిఎంఎన్హెచ్ఓగా ఎన్నిటికి మీరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే ఏ బేసిస్ మీద పర్మిషన్ ఇచ్చారు, మరి వాటికి అన్ని రకాల సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధించినటువంటి ఏ గ్రౌండ్స్ మీద అయితే వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారో, హాస్పిటల్ పెడుతున్నారో, ఆ గ్రౌండ్స్ ప్రకారం వాళ్ళన్నీ ఆ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, ఇవే ఆర్టీఐ కింద అడిగేది. ఎన్ని రిజిస్టర్ అయినాయి, రిజిస్టర్ కావడానికి ఉన్నటువంటి అర్హత ఏంటి, ఉన్న అర్హతల ప్రకారం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి రిజిస్టర్ అనుమతి ఇచ్చారా, మీరు ఇచ్చిన అనుమతి ప్రకారం అది నడుస్తుందా లేదా, నడుస్తుందని మీరు ఎప్పుడన్నా తనిఖీ చేశారా, ఇవన్నీ కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి. అలా ఆన్సర్ అడిగే వాళ్ళు లేరు అంటే అది ఒక అంశం. ఎందుకంటే వాళ్ళకి ఆర్టీఐ యాక్ట్ మీద అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేనప్పుడు అడగదు. అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఆర్టీఐ యాక్ట్ మంచిగా అమలవుతున్నప్పుడు వాళ్ళు కూడా అడగాలనేటువంటిది. ఇట్లాంటి అక్రమాలు జరిగినప్పుడు సహజంగా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వగలిగేదిగా ఉండాలి. లేదు సిగ్జెట్ చార్ట్లో ముందే మీరు పెట్టారనుకో, ఇన్ని ఉన్నాయి, సిగ్జెట్ చార్ట్ ప్రకారం ఇన్ని హాస్పిటల్కి అనుమతి ఉంది, లేదు ఇంత ఉంది అని చెప్తే సరిపోతుంది. కాబట్టి ఇవి మనం అక్రమాలు జరగడానికి, మరి పేద ప్రజల మీద ఈ రకమైనటువంటి బలహీనతల మీద వాళ్ళు వ్యాపారం చేసే విధంగా జరగడానికి అవకాశం ఇవ్వకుండా
ఉండాలి. ఆ రకంగా సమాచార హక్కు చట్టం కూడా అందుకని వాచుడా లాగా ఉంటుంది. ఇది సామాన్యుల చేతిలో ఒక వెపన్, వజ్రాయుధం లాంటిది సమాచార హక్కు చట్టం. ఆ చట్టాన్ని మిస్యూజ్ చేయొద్దని ప్రజలు, ఇతర యాక్టివిస్టులు మిస్యూజ్ చేయొద్దు. అధికారులు కూడా చట్టాన్ని తూచా తప్పకుండా గౌరవించాలి, వాటికి అమలు చేయాలి. ఆ రకంగా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అటు చూద్దాం, రేపు రానున్న రోజుల్లో ఒక అధికార యంత్రాంగం యాక్టివ్ అవుతుందని, వాళ్ళందరూ కూడా మనం అనుకున్నటువంటి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం పాటించాల్సిన నియమ నిబంధనలు పాటిస్తారని నమ్మకం ఉంది. ఆ రకంగా నిన్న కలెక్టర్ గారు కూడా సూచనలు చేశారు, సలహాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు మీరు అందరూ పనిచేయాలి, పని చేయకపోతే సరైనది కాదని ఒక రకంగా పరోక్షంగా వారు కూడా కలెక్టర్ గారు కూడా హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి యాక్టివ్గా అమలవుతుందనే ఆశాభావం మాకు.